వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూరండి. అది కూడా కొంచెం వంకాయలు అయితే మాత్రం చాలా లేతగా ఉన్నాయండి. ఈ సీజన్ కాబట్టి మనకి వేసవికాలం అయితే మాత్రం వంకాయలు బాగోవు తెలిసిందే కదండి. ఈ సీజన్లో అయితే మాత్రం బాగుంటాయి. కొత్తిమీర ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది. నేను కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే మాత్రం శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ అయితే మాత్రం చేసేసుకున్నానండి. ఇవి తరుగు అంటే వంకాయలు కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకొని తరిగేసుకుంటాను. కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో అయితే మాత్రం వేసాను. ఇవి మిక్సీలో అయితేనే మాత్రం మనకి కొంచెం కచ్చాబిచ్చాగా వేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని నెక్స్ట్ వంకాయలు కూడా చేసుకొని చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గమ్మునే అయిపోతుంది. ఇందులో పోపులు మసాలా సామాన్లు ఏమీ వేయవలసిన పని లేదు. ఇలాంటివి ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడైనా పిక్నిక్ వెళ్ళేటప్పుడు గబగబా అయిపోయే కూర ఏంటి అంటే ఈ వంకాయ కొత్తిమీర కారమేనండి. నూనె కూడా చాలా తక్కువే పడుతుంది. ప్లస్ పోపులు అవి వేయక్కర్లేదు కదా ఏమీ కూడాను. సింపుల్గా ఈ విధంగా ఉప్పు కొంచెం నీళ్ళలో ఉప్పు వేసేసి వంకాయలు అయితే మాత్రం చిన్న చిన్న వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి అన్నమాట. కొంచెం ఇవి మీడియం సైజు పెద్దగా ఉన్నాయి అయినా పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. ఏ కూర అయినా కూడానండి మనం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి, ఇష్టంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు రుచి చాలా బాగుంటుంది. అయితే ఈ విధంగా నేను తరిగేసుకున్నానండి. నెక్స్ట్ ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయ కారం కొంచెం ఉప్పు వేసి మిక్సీ ఆడినప్పుడు ఈ కారం కూరలో మనం ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకుంటే చిన్న ఒక్కొక్క 2 చెంచాలు కారం ఉన్నా అందులో ఒక నిమ్మకాయ సరిపోతుంది. పిండేసుకొని తింటే మాత్రం అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం తిన్నామంటే ఎంత బాగుంటుందంటే, నిమ్మకాయ కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి. ఆ విధంగా కూడా తినచ్చు అనమాట. నేను ఆ విధంగా కూడా నేను వీడియో పెట్టాను. అయితే ఇప్పుడు నేను చేసే విధంగా ఈ విధంగా వంకాయ శుభ్రంగా కొత్తిమీర వేసేసుకొని కూర అయితే మాత్రం వండేసుకున్నానండి. 5 నిమిషాల్లో. నాకంటే వీడియో తీయడానికి మాత్రం మ్యాక్సిమం ఒక అరగంట పడుతుంది. మీకు అయితే మాత్రం 5 నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే చూపించేస్తున్నాను ఈజీగా. అయితే ఈ శుభ్రంగా మగ్గిపోతుంది. కొంచెం నీరు ఆవిరి పెడితే ఆవిరి నీళ్ళకైతే మాత్రం కూర ఇంకా బాగా మగ్గుతుందండి. కంచంలో కొంచెం నీళ్ళు పోసేసి అంటే నీళ్ళు పోసి ఉడకబెడితే టేస్ట్ అయితే మాత్రం ఉండవు కదా కొన్ని కూరలు. ఇవి మగ్గ పెట్టేసి కూర అయితే మాత్రం చేసేసుకోవచ్చు. నా ప్రాసెస్ అయితే మాత్రం ఇదేనండి. వంకాయలో రకాలు ఈ విధంగా నేను ఫస్ట్ సులువుగా అయిపోయే పద్ధతి అయితే మాత్రం నాకు ఇదే అనిపించింది. కుంపడ మీద వండుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ సన్న సైగన మగ్గుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. అయితే అయిపోయింది కూర ఈజీగా. ఇలా చెప్తున్నాను కదండి, ఇలా కొంచెం మూత పెట్టేసుకొని పెట్టుకుంటే ఆవిరి నీళ్ళు అయితే మాత్రం పడుతూ ఉంటాయి. కూర కూడా ఈజీగా అయిపోతుంది. ఈ కూర అనేది మా ఇంట్లోనూ మా అమ్మాయికి ఇష్టం ఉండదండి. మా అమ్మాయి గ్రేవీ తింటుంది కానీ వంకాయ అయితే మాత్రం అస్సలు ముట్టుకోదు. ఇష్టం ఉండదు ఎందుకో ముందరి నుంచి కూడా. వంకాయ పులుసు పెట్టినా ఏం చేసినా సరేనా ఏదో బలవంతాన్ని తింటుంది అంతే, ఏమైనా చెప్తేను. అది విషయం. పక్కనే కొంచెం కొత్తిమీర సీజన్ అయితే మాత్రం చారు కూడా మరిగిపోతుంది. కొత్తిమీర వేసి చారు పెట్టేసుకున్నాను. కూర అయితే మాత్రం అయిపోయిందండి. ఇంకా నూనె పైకి ఎప్పుడైతే ఇలా కొంచెం తేలుతున్నట్టుందో కూర అయితే మగ్గిపోయింది. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. మనకి కొత్తిమీర పచ్చిమిరపకాయ వంకాయ ఉంటే చాలు, ఇంకా జీలకర్ర అవి ఏమీ వేయవలసిన పని లేదు. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కూర. మీరు ట్రై చేయండి.